రైట్. ఇక నెంబర్ 3 హర్మూజ్ దగ్గర ఉన్న పరిస్థితి. హర్మూజ్ దగ్గర స్టిల్ ఇప్పటికీ కూడా అదే బ్లాకేడ్ కొనసాగుతుంది. అమెరికానేమో ఇటు బలమైన ఫోర్సులు పంపించింది, ఇరాన్ కూడా అంతే బలంగా ఉంది. ఇరాన్కి సపోర్ట్గా హర్మూజ్ దగ్గరికి రష్యా దళాలు కూడా వెళ్ళి అక్కడ ఉన్నాయి. రీసెంట్గానే మొన్న ఫ్రైడేనే దాదాపుగా 50,000 ట్రూప్స్ను కూడా అమెరికా పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఏ క్షణం ఆ సముద్రంలో నుంచి సౌండ్స్ శబ్దాలతో ఏ నౌక నిట్ట నిలువున చీలిపోయి అదే సముద్ర గర్భంలోకి పడిపోతుందా అని భయంగా ఉన్న పరిస్థితి అక్కడ ఉంది నిజానికి. ఎందుకు అంటే ఇక్కడ అమెరికా చెబుతోంది ఇరాన్కి సంబంధించిన 2 నౌకల్ని మేము పేల్చేశామని అమెరికా చెబుతోంది. మరొక వైపు ఇటు ఇరాన్ కూడా ఒక రకంగా సముద్రంలో మైన్స్ పెట్టుకొని ఉంది. ల్యాండ్ మైన్స్ లాగా వాటర్ మైన్స్ని పెట్టుంది, బాంబ్స్ పెట్టుంది. అంటే ఏ షిప్ అయితే అటువైపు వస్తుందో ఆ షిప్ని అక్కడికక్కడ ఎక్కడో కూర్చొని కూడా వెళుతున్న షిప్ని పేల్చేయడానికి అంత పకడ్బందీగా ఇరాన్ సముద్రం లోపలే బాంబులు పెట్టింది. దీంతో అక్కడ భయంకరమైన యుద్ధ వాతావరణం ఉంది. ఇంకా అమెరికా పైనుండి యుద్ధం చేద్దాం అనుకుంది ఇదే సముద్రం దగ్గర. అందుకే ఏరియల్గా పైనుండే గస్తీ కాస్తే కొన్ని విమానాలను ఇప్పటి వరకు పంపిస్తూ వచ్చింది. కానీ అసలు అమెరికా ఊహ కందనట్టుగా సముద్రం లోపలే ఇరాన్ బాంబ్స్ అమర్చింది అంటే ఇంకా ఎలా అర్థం చేసుకోవాలి? ఈ యుద్ధాన్ని ఏ స్థాయిలో తను పకడ్బందీగా చేసుకుంటూ వెళ్ళిపోతుందో ఇరాన్ అసలు ఊహ కందట్ల తను చేస్తున్న యుద్ధం. సో మొత్తానికి ఇది. ఈ నేపథ్యంలో అమెరికా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? సముద్రం లోపలికి వెళ్ళి ఆ బాంబుల్ని బయటకు తీయాలని సిద్ధపడింది. అయితే ఇక్కడ ఆర్మీ వెళ్ళారు అంటే మళ్ళీ అదొక సమస్య, అది సాధ్యమయ్యే సమస్య కూడా కాదు. కాబట్టి ఏకంగా రోబోస్ను పంపిస్తోంది. రోబోస్ని అండర్ వాటర్లోకి పంపించడానికి సిద్ధమైంది అమెరికా. సముద్రం లోపలికి ఆ రోబోస్ వెళ్ళి ఎక్కడెక్కడ ఇరాన్ అమర్చిన బాంబులు ఉన్నాయో అవన్నీ కూడా డియాక్టివేట్ చేసేయడానికి, లేదంటే వాటిని బయటికి పట్టుకొచ్చేయడానికి. రోబోస్ మనుషులు వెళ్ళినా రోబోస్ వెళ్ళినా ఇరాన్ ఊరుకుంటుందా? ఏది వెళ్ళినా జరిగే నష్టం ఇలాగే ఉంటుంది. అంటే తాను యుద్ధానికి సిద్ధపడిపోయింది పూర్తిగా. మొదటి దఫా చర్చల తర్వాతే ఇరాన్ అలా తెరిచింది, ఇరాన్ హర్మూజ్ను ఓపెన్ చేసేసింది అని ఏదైతే అమెరికా చెప్పిందో, అమెరికా ఆనందానికి సెకండ్ కూడా ఇవ్వలేదు. అసలు అమెరికా ఆనందాన్ని సెకండ్ కూడా ఉంచలేదు, వెంటనే మళ్ళీ క్లోజ్ చేసేసింది. నిజానికి అసలు ఓపెన్ చేసిందో లేదో కూడా తెలియదు. అమెరికా అధ్యక్షుడు మాత్రమే చెప్పుకున్న వార్త బయటకు వచ్చిందో లేదో వెంటనే ఇరాన్ అనౌన్స్ చేసింది, లేదు హర్మూజ్ క్లోజ్ ఉంది అని. సో ఇట్లా ఉంటుందన్నమాట అమెరికా చేసే చర్య ఏదైతే ఉందో దాని ప్రతి చర్య కూడా ఇరాన్ నుంచి వచ్చే ప్రతి చర్యని ఎదుర్కోవడం అమెరికాకి నిజానికి చాలా కష్టసాధ్యంగా ఉంది అని చెప్పాలి.